నమస్తే మేడం. నమస్కారం. సో, ఈ వస్తువులకు సంబంధించి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిందైతే లాఫింగ్ బుద్ధ. హ్మ్. చాలా మంది లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకుంటారు. రకరకాల ప్లేసుల్లో పెట్టుకుంటారు. నేను అవును. చాలా మందిని చూశాను. హ్మ్. కొంతమంది ఫ్రంట్‌లోనే చూడగానే కనపడేలా పెడతారు. కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ల మీద పెడతారు. అవును. కొంతమంది కిచెన్‌లో కూడా పెట్టాం. దేవుడితో సమానంగా పక్కన లాఫింగ్ బుద్ధని పెట్టాం. పెట్టుకుంటారు. ఇలా చూస్తూ ఉంటాం. అంటే అవును. నేను లాఫింగ్ బుద్ధ ఎగ్జాంపుల్ చెప్పాను. అసలు ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి అంటారు? దానివల్ల మన ఎనర్జీ రెట్టింపై మనకి హ్మ్. వెల్త్ 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 రావడానికి రావడానికి బేసిక్‌గాను ఏది యూజ్ అవుతుంది? లాఫింగ్ బుద్ధ అవన్నీ కూడా ఎప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి అంటే ఫెంగ్ షుయి. యాక్చువల్‌గా ఫెంగ్ షుయి అనేది మనకి చైనీస్ వాస్తు అనుకుందాం. దాని ప్రకారం వాళ్ళు పెట్టారు. అంటే హ్మ్. ఎందుకని పెట్టారు అంటే మనకి పాజిటివ్ ఎనర్జీ గురించే. ఇప్పుడు ఆ హ్మ్. నెగెటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ పెట్టుకోవడానికే హ్మ్. వాళ్ళు అవన్నీ చెప్పారు. అంటే ప్లేస్‌మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ హౌస్ అని చెప్పారనమాట. హ్మ్. హ్మ్. అలాగే మనం చూసామంటే ఒక 5, 6 వస్తువులు మనం యాక్చువల్‌గా ఇంట్లో పెట్టుకోకూడదు. అంటే ఏంటి? ఓహ్! డీక్లటర్ అందాం హ్మ్. కాసేపు. హ్మ్. డీక్లటర్ అంటే ఏంటంటే, మనం మెంటల్‌గా డీక్లటరింగే ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నాం లా ఆఫ్ అట్రాక్షన్‌గా. హ్మ్. హ్మ్. అంటే మెంటల్ డీక్లటర్ అంటే ఏంటంటే, మన అఫర్మేషన్ అది చేసుకోవడం ఏంటి? నెగెటివ్ నుంచి పాజిటివ్ అవ్వడానికి. హ్మ్. అంటే డీక్లటర్ అంటే పాతది తీసేసి కొత్త థాట్స్ తెచ్చుకోవడమే డీక్లటరింగ్. అంటే హ్మ్. ఏంటి? మనకు కావాల్సినవి పెట్టుకోవడం డీక్లటరింగ్ అంటాం. హ్మ్. క్లటర్ అంటే అన్నీ ఒక చోట పెట్టేసేసి ఒక పద్ధతి లేకుండా చేయడం అనేది క్లటర్ అందాం కాసేపు. హ్మ్. హ్మ్. అలాగే మెంటల్‌గా చేసుకున్నప్పుడు మన ఫిజికల్ స్పేస్ మనం అక్కడే ఉంటున్నాం కదా! హ్మ్. మన హ్మ్. ఇంట్లో మనం ఉంటాము. ఎస్పెషల్లీ బెడ్‌రూమ్‌లో కొన్ని వస్తువులేమో పెట్టుకోకూడదు. హ్మ్. ఏమేమిటి అనేది చూద్దాం. హ్మ్. ఒకటి సాక్స్ అంటే సింగిల్ పెయిర్ ఉన్న సాక్స్. ఒక సింగిల్ సాక్స్ ఉంటుంది కదా! హ్మ్. చాలా మంది పెట్టుకుంటారు. ఓకే. సింగిల్ సాక్స్ పెడతారు. సాక్స్ పెట్టుకోకూడదా సింగిల్ పేర్? సింగిల్ పెయిర్ పెట్టుకోవచ్చు. సింగిల్. సింగిల్ వన్. సింగిల్ వన్. హ్మ్. దేనికి యూజ్ అవుద్ది మేడం అది? చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఓకే. పెట్టుకుంటారో తెలీదు హ్మ్. మనకి. హ్మ్. అలాగే మనం చూసాము అంటే ఇంకా ఏంటి చిరిగిపోయిన క్లోత్స్ కూడా పెట్టుకుంటారు. మళ్ళా ఓల్డ్ క్లోత్స్ పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. ఇట్లాంటివన్నీ ఏంటంటే స్టాగ్నెంట్ అయిపోతుంది ఎనర్జీ. ఓకే. అంటే ఏంటి స్టాగ్నేషన్ అంటే ఏంటంటే ఆ ఎనర్జీ ఫ్లో అనేది ఉండదు. ఎందుకంటే మనం వాడట్లేదు. హ్మ్. ఫస్ట్ అదొకటి చాలా మంది బిల్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. బిల్స్ పాత కూడా పెట్టకూడదా? ఓకే. పాత బిల్స్ అన్నీను. ఓహ్! ఎందుకు పెట్టుకోవాలి? అది ఒక ఫైల్ తీసుకొని నీట్‌గా చూసుకొని, ఏ ఇయర్‌కి అది చూసుకోవచ్చు కదా! తర్వాత ఆ బిల్స్ ఎందుకు పనికిరావు కదా హ్మ్. మనకి. హ్మ్. అండ్ ఇదివరకైతే బిల్స్ పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్ లేదు. హ్మ్. మనకి ఈజీగా ఏంటంటే గూగుల్‌లో మనం చూడలేము. కొట్టామా? ఆహ్, కట్టలేదా? ఏంటి పరిస్థితి పరిస్థితి అనేది అనేది ఒక తెలుస్తది. ఆ! ఇప్పుడు అన్నీ మొబైల్‌లో వచ్చేస్తున్నాయి. అవును. అవును. అంటే ఏంటంటే ఈ పేపర్ కూడా ఏంటంటే స్టాగ్నెంట్ అయిపోతుంది. ఓకే. అలాగే మనం చూసామంటే బుక్స్ కూడా పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. అంటే బుక్స్ కూడా పెట్టకూడదా? స్టా అంటే స్టాగ్నెంట్ అయిపోదు. ఎనర్జీ ఓకే. బుక్స్ ఓకే. పెట్టకూడదు అంటలే. పెట్టొచ్చు. హ్మ్. హ్మ్. దాన్ని తీసి కొత్తవి సైకిల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు డబ్బు మనం మాట్లాడాం చాలా సార్లు. ఇప్పుడు హ్మ్. నెక్స్ట్ కూడా వాలెట్‌లో ఎలా పెట్టుకోవాలనేది మాట్లాడదాం. బట్ హ్మ్. అది తీసి మనం సైకిల్ చేస్తూ ఉంటాం. ఇస్తాం, పుచ్చుకుంటాం. హ్మ్. అలాగే బుక్స్ ఏంటంటే ఎప్పుడో కొనుంటాం. 10 ఏళ్ళు, 15 ఏళ్ల క్రితం కొనుంటాము. హ్మ్. హ్మ్. అలాగే చాలామంది చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ క్లాస్ మారినప్పుడు కూడా హ్మ్. వాళ్ళు బుక్స్ అది పాత బుక్స్ అన్ని పెట్టుకొని అంటే కూర్చునుంటారు. ఒక లైబ్రరీ లాగా మెయింటైన్ చేస్తారు కదా! మరి ఇంట్లో బుక్స్‌ని అలా పెట్టకూడదా? ఇంట్లో లైబ్రరీ పెట్టొచ్చు. హ్మ్. ద పాయింట్ ఈస్ రీసైకిల్ ఇట్. ఓకే. ఓకే. హ్మ్. స్టాగ్నెంట్ ఎనర్జీ అనేది తీసేయాలి. ఓకే. అంటే ఏంటంటే, ఆ బుక్ వాడాలి కదా! స్టాగ్నెంట్ ఎనర్జీ ఎప్పుడవుతుందది? ఆ హ్మ్. బుక్ వాడకుండా అట్లనే ఏళ్ల తరబడి వదిలేయడంలో. హ్మ్. అలాగే ఉండిపోద్ది కదా! ఓకే. సో, అది తీసి ఆ బుక్ కూడా పాతదయిపోతుంది. మళ్ళా కొత్త ఎడిషన్ ఒస్తుంది. హ్మ్. హ్మ్. సో, ఎప్పటికప్పుడు మనం కొత్తగా మనం ముందుకు సాగాలి అంటే, మన అబండెన్స్ కావాలి అంటే, పాతదన్ని తీసి మనం కొత్తగా చేసినప్పుడే అవుతుంది. హ్మ్. అందుకనే మనం లా ఆఫ్ అట్రాక్షన్‌లో మాట్లాడుకునేది కూడా మెంటల్ డీక్లటరింగ్ అని చెప్తాం హ్మ్. అనమాట. ఆ మెంటల్ డీక్లటరింగ్ ఎట్లా చేస్తామో ఎందుకంటే కొత్త థాట్స్ రావడానికి చేస్తాం కదా! అలాగే ఇవన్నీ మనం చేసినప్పుడు, హ్మ్. ఇప్పుడు పాత క్లోత్స్ తీసేసి ఇంకోళ్ళకి ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు సంతోషిస్తారుగా, ఆ హ్మ్. సంతోషం మనకొస్తుంది. హ్మ్. ఇప్పుడు మన పాత క్లోత్స్ పెట్టుకుని మనకేమి రాదు కదా అక్కడ. అవును. ఇప్పుడు పాత బిల్స్ పెట్టుకుంటే మనకేమొస్తుంది? హ్మ్. ఏమి రాదు. అలాగే హ్మ్. సాక్స్ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి ఏమి రాదు. రాదసలు. దానివల్ల అయితే అసలు నో యూజ్. నో యూజ్ లేదు. హ్మ్. ఇంకోటేంటంటే ఎస్పెషల్లీ క్లాక్స్ చెప్తాం మనం. ఓకే. క్లాక్ ఆగిపోయినయి. ఆగిపోయినవి బ్యాటరీ ఆ! ఆహ్, హ్మ్. అది పని చేయనివి అన్నీ ఇంట్లో పెడుతుంటారు. పెడుతూ రైట్. ఉంటారు. అది అవును. పెడుతూ ఉంటారు. చాలామందేంటంటే దాంట్లో ఈవెన్ ఎంట్రన్స్‌లో పెడతారు. దాంట్లోంచి వెళ్తారు క్లాక్ క్లాక్ కింద నుంచి. హ్మ్. అయ్యో! సో, హ్మ్. అలా హ్మ్. పాస్ చేయకూడదు అని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే. ఓకే. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అబండెంట్ ఫీల్ అవ్వడానికి ఇవన్నీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి ఏంటి అంటే అది
బ్యూటీ ఇవన్నీ పెడతారు. హ్మ్. ఎక్స్‌పైర్ అయినవి. ఓకే. అవి కూడా పెట్టకూడదు. ఎక్స్‌పైర్ అయినవి ఎందుకు? ఎందుకు పనికొస్తాయి? కానీ ఏంటో ముద్దు అలాగే పెట్టేసుకుంటూ ఉంటారు. ఏదో నేను కూడా గుర్తుకనుకుంటా. కొన్ని పెడతాను మేడం ఇలా. పెట్టకూడదు. అస్సలు పెట్టకూడదు. ఓకే. ఎందుకంటే ఓకే. అది ఎక్స్‌పైర్ అంటే అయినవి ఈ ఎందుకు ప్రొడక్ట్ మనము దీనివల్ల యూజ్ ఏంటి? రేపొద్దున మనం కొనాలి అంటే ఒక ఐడియా ఉంటుంది కదా! అని నేనైతే దానికే పెడతాను మాక్సిమం. కానీ ఏంటంటే అది హ్మ్. రీసైకిల్ చేసుకోవాలి కదా! అది ఓకే. వాడతామా? వాడము. వాడం ఎలాగో గదా! టైం అయిపోయింది వాడము. బట్ దీనికోసం పెడతాం. నా ఐడియా ప్రకారంగా అయితే దానికోసం అది పెడతాం. తీయం గూడా. అవును. ఎందుకని? హ్మ్. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ లిప్‌స్టిక్స్ కానీ, అది అయిపోయిన ఇవన్నీ హ్మ్. విరిగిపోయినవి గూడా ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు నేను చూస్తాను ఇళ్ళల్లో. హ్మ్. కొన్ని కొన్ని ఇదే చిప్ అయినవి అలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా పగిలిపోయినవి కొన్ని ఆ! పెడుతుంటారు. పెడుతూ కప్స్ ఉంటారు. పెడుతుంటారు చాలా మంది. అదే. హ్మ్. బట్ ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు మేకప్ ఉంది. అది కొన్ని రోజులైన తర్వాత ఆ కిట్ యూజ్ అది ఉండదు. యూజ్ ఉండదు. హ్మ్. హ్మ్. అది విరిగిపోయి ఉంటుంది. దాంట్లో విరిగిపోయిన ఒక మిర్రర్ ఉంటుంది. హ్మ్. ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు. ఇవన్నీ హ్మ్. ఏంటంటే స్టాగ్నెంట్ ఎనర్జీ కింద వస్తుందన్నమాట. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి ఇది ఏంటంటే అది డ్రెసింగ్ టేబుల్ మీద రోజు చూస్తారు. హ్మ్. హ్మ్. అది చూసి కొనాలనిపించొచ్చు. కానీ హ్మ్. నేను ఇంత ఖరీదుకి కొనుక్కున్నాను. మళ్ళా కొనగలనా అని ఒక థాట్ కూడా వస్తుంది కదా! రైట్. హ్మ్. సో, అప్పుడు అబండెంట్ ఫీలింగ్ అనేది ఉండదు. హ్మ్. అంటే ఎప్పటికప్పుడు మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అబండెంట్ ఫీలింగ్ వస్తుంది. హ్మ్. మీరు మిమ్మల్ని ఏంటంటే సెల్ఫ్ వర్త్‌ని పెంచుకుంటది. ఓకే. అంటే మీరు ఐడెంటిఫై చేసుకుంటారు కదా! ఐడెంటిఫై చేసినప్పుడు నాకింకా కావాలి, కావాలి కాకుండా ఈ ఐయామ్ వర్త్ మోర్ థాన్ దిస్ అనేది గుర్తొస్తుందనమాట. ఓకే. ఎప్పుడు సైకిల్ చేసినప్పుడు. అంటే హ్మ్. ఏంటంటే హ్మ్. ప్రైజెస్ మారుతూనే ఉంటాయి. హ్మ్. నేను 10 ఏళ్ల క్రితం ఉన్న ప్రైస్ ఇప్పుడు కావాలంటే ఎలా వస్తుంది? రాదు. రాదు కదా! హ్మ్. హ్మ్. సో, అలాగా రీసైకిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి ఇదే అన్నమాట. ఇది ఓకే. ఆ చీరలు, ఆ బ్లౌజెస్ చిరిగిపోయిన బ్లౌజులు, హ్మ్. ఫాల్ ఊడిపోయిన చీరలు ఇవన్నీ పెట్టుకొని కూర్చొనుంటారు. హ్మ్. సో, హ్మ్. అట్‌లీస్ట్ రిపేర్ అయినా చేయించాలి. లేకపోతే అది కొత్తదనమైనా కొత్తది వేసుకోవాలి. హ్మ్. కొత్తదనం తెచ్చుకోవాలి. అందుకనే ఒక పద్ధతి ఉంది కదా! దీపావళి టైంలో అందరూ అన్ని పాతయి తీసేస్తారు. రైట్. తీసేసి పెట్టుకుంటారు. మనం భోగికి చేస్తాం ఆ పని. హ్మ్. సో, ఎందుకని అదే చెప్పడానికి. ఏంటంటే ఈ స్టాగ్నెంట్ ఎనర్జీ పోయి ఆ అబండెన్స్ ఎనర్జీ రావాలి మనకి. హ్మ్. సో, అబండెన్స్ ఎనర్జీ రావాలి అంటే అది మారుతూ ఉండాలి. ఎందుకు మారాలి అంటే యూనివర్స్ డజంట్ లైక్ వాక్యూమ్. అంటే ఏంటి ఖాళీగా ఉండడం నచ్చదనమాట. రష్ అయ్యి వేరే కొత్త ప్రొడక్ట్ పెడుతుందక్కడ. ఓకే. సో, ఆ ఫీలింగ్ రావాలి అన్నప్పుడు ఎప్పుడు ఏంటంటే కొంచెం పాతవి తీసి కొత్తగా చేయాలంటే అందుకనే ఇల్లు సర్దుతూ ఉంటాం మనం. హ్మ్. ఇల్లు హ్మ్. దులుపుకుంటూ ఉంటాము. హ్మ్. ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పిన పద్ధతులే అవి. హ్మ్. సో, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి కొత్తదనం అనేది వచ్చినప్పుడు కూడా మనకి ఉత్సాహం పెరుగుతుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అబండెన్స్ ఫీలింగ్ పెరుగుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఇంకోటేంటంటే ఆ సెల్ఫ్ వర్త్ పెరిగినప్పుడు ఏంటంటే ఐయామ్ వర్త్ ఇట్. హ్మ్. ఇంతకన్నా నేను ఎక్కువ కొనుక్కోగలను అని ఒక ఫీలింగ్ వస్తుంది. రైట్. ఆ ఫీలింగే మోర్ ఇంపార్టెంట్. హ్మ్. ఇవన్నీ చేసినప్పుడే అవన్నీ వస్తాయి. నేను చెప్పినవన్నీ ఏంటంటే కొన్ని బెడ్‌రూమ్‌లో కూడా పెట్టుకోకూడదు ఇవన్నీ. హ్మ్. డీక్లటర్ చేసినప్పుడు ఏంటంటే పడుకున్నప్పుడు హ్మ్. ఎస్పెషల్లీ ఆ థాట్‌తో పడుకోకూడదు. మనం లేచినప్పుడు మంచే చూడాలి, పాజిటివ్‌గానే ఆలోచించాలి. ఓకే. అందుకోసం ఇవన్నీ ఈ పాతవన్నీ పోయినప్పుడే అవన్నీ మనకి సెట్ అవుతుందనమాట. అప్పుడు ఎప్పటికప్పుడు కొత్తదనం వచ్చినప్పుడే మనకి కూడా ఆనందం వస్తుంది. రైట్. ఆనందం ఒకటి కాకుండా అండ్ ఆల్సో సెల్ఫ్ వర్త్ కూడా పెరుగుతుందది. కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కదా! ఇప్పుడు మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఇది వేసుకున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకనే హ్మ్. ఏంటంటే హ్మ్. ఫెస్టివల్స్‌కి మనం కొత్త బట్టలు కొనుక్కోవాలి, చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. సో, బయటికెళ్ళి చూసినప్పుడు, 4 చూసినప్పుడు మనకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అలాగే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్ కూడా పెరుగుతుందనమాట. హ్మ్. హ్మ్. అందుకోసం ఇవన్నీ చేయమంటాం. ఎందుకు ఇవన్నీ పెరిగితే ఏమవుతుంది అంటే మనకి అబండెన్స్ అనేది వస్తుంది. హ్మ్. బై లా ఆఫ్ ప్రాస్పెరిటీ, వాక్యూమ్ లా ఆఫ్ ప్రాస్పెరిటీ అంటాం అనమాట. హ్మ్. సో, ఎక్కడికైనా యూనివర్స్‌కి ఏంటంటే వాక్యూమ్ అనేది ఇష్టం ఉండదు. ఓకే. మీరు ఒక వస్తువు పెట్టారనుకోండి, అది తీసేస్తే ఆ ఇంకో వస్తువు మనం రీప్లేస్ చేస్తాం అది. హ్మ్. హ్మ్. సో, అందుకోసం చెప్తాం. అండ్ అబండెంట్ ఫీలింగ్ గురించి మనం ఇదంతా చెప్పుకోవడం అనమాట. ఇవి ఓకే. మాత్రం ఉండకూడదు అని. రైట్.